పోయిన ఉంగరం. ఒక గ్రామంలో ఒక గృహస్థు మొదటి భార్య మరణించింది. ఆమెకు దేవి ప్రసన్నుడని ఒక కొడుకున్నాడు. మొదటి భార్య పోయిన మీదట ప్రసన్నుడి తండ్రి రెండో భార్యను చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కొడుకు కలిగాడు. ప్రసన్నుడు యుక్త వయసు రాకమునిపే దేశ సంచారం చెయ్యాలన్న కోరిక కలిగి తన తండ్రితో, నాన్న, నేను కొంతకాలం పాటు దేశాలు తిరిగి వస్తాను. అలా తిరిగిన వారికి స్వస్థలం మీద అభిమానం జాస్తి అవుతుందంటారు. ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను, కానీ బతికి ఉంటే తప్పక తిరిగి వస్తాను అని తండ్రితో అన్నాడు. తన పెద్ద కొడుకు ఎదిగే వయసులో ఉన్నాడు. కొద్ది సంవత్సరాల అనంతరం వాణ్ణి గుర్తించటం కూడా అసాధ్యం కావచ్చు. అందుచేత ప్రసన్నుడి తండ్రి వాడికి తన మొదటి భార్య ఉంగరం గుర్తుగా ఇచ్చి దాన్ని పారేయకుండా వెంట ఉంచుకోమన్నాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ప్రసన్నుడు ఏమయ్యాడో, ఎక్కడ ఉన్నాడో, అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ వాడు చివరకు తిరిగి వచ్చాడు. అయితే వాడు ఇంటికి వచ్చే దారిలో వాడి తల్లి తాలూకు ఉంగరం కాస్త పారేసుకున్నాడు. తన కొడుకు గుర్తుపట్టరానంత మారిపోయినప్పటికీ వాడు తిరిగి వచ్చినందుకు తండ్రి చాలా సంతోషించి వాడు చెప్పిందంతా నమ్మాడు. ప్రసన్నుడి సవతి తల్లి మటుకు చాలా చిరాకు పడింది. ఎందుకంటే తన కొడుకు ఆస్తిలో సగం పంచుకోవటానికి సవతి కొడుకు తిరిగి వచ్చాడు. ఆమె తన భర్తతో, ఇన్నేళ్లుగా ఈ ఇల్లు వాకిలి ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వచ్చాను. ఎవరో దారిన పోయే దానయ్య నీ కొడుకునంటూ ఇందులో వాటా కాజేయవచ్చాడు అని భార్య భర్తతో అన్నది. ఉంగరం గుర్తు లేకుండా వచ్చిన తన పెద్ద కొడుకును తండ్రి బయటకి విధిగా సాగనంపవలసి వచ్చింది. ఆయన చాటుగా వాడి చేతిలో 4 రూపాయలు పెట్టి, ఎలాగైనా ఆ ఉంగరం సంపాదించి తిరిగిరా బాబు అని అన్నాడు. ప్రసన్నుడు 4 రోజుల పాటు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. అక్కడ అతనికి ఒక ముసలావిడ కనిపించింది. ఆమె చాలా కట్టెలు పోగి చేసి అలవిగానంత పెద్ద మోపు కట్టి దాన్ని నెత్తిమీద ఎత్తుకోలేక అవస్థ పడుతున్నది. అతను ఆమెకు సహాయం పట్టి మోపును నెత్తిన పెట్టాడు. అందుకు ఆ ముసలావిడ, రాక రాక ఇటువంటి చోటికి వచ్చావేం నాయనా, వెంటనే వచ్చిన దారి పట్టి వేగంగా వెళ్ళిపో. నేను ఇంతకన్నా నీకు ప్రత్యుపకారం ఏమీ చేయలేను అని ముసలావిడ అన్నది. అందుకు ప్రసన్నుడు, అవ్వా, ఎన్ని కష్టాలైనా భరించాను గాని వాటికెన్నడూ వెన్ను చూపి ఎరగను అని ప్రసన్నుడన్నాడు. ప్రసన్నుడు కాస్త ముందుకు వెళ్ళేసరికి కొద్దిసేపట్లోనే ఒక రాక్షసుణ్ణి చూశాడు. ఆ రాక్షసుడు తన గోళ్లతో చెట్ల పైభాగాలు గిల్లేస్తున్నాడు. వాడు చూడటానికి మహాభయంకరుడుగా ఉన్నప్పటికీ ప్రసన్నుడు పలకరించినప్పుడు వాడి మాట తీరు మర్యాదగానే ఉన్నది. ప్రసన్నుణ్ణి చూసి రాక్షసుడు ఇలా అన్నాడు, పని కోసం తిరుగుతున్నట్టున్నావే తమ్ముడు, నా కింద పనికి కుదురుతావా ఏమిటి అని రాక్షసుడు ప్రసన్నుడితో అన్నాడు. అందుకు ప్రసన్నుడు, ఏం పని, జీతమెంత అని అడిగాడు. అందుకు రాక్షసుడు, నువ్వు చెయ్యవలసిన పని ఏమిటంటే ఈ అడవి గుండా దారి చెయ్యాలి. 1 సంవత్సరం పూర్తి అయ్యేసరికి నువ్వు అడవి అవతల చివరి దాకా దారి చేశావో అవతల చివర నీకొక చెట్టు, దానిపైన ఒక గువ్వగూడు కనిపిస్తుంది. ఆ గూట్లో రాజుగారి రత్న మాణిక్యాలు దొరుకుతాయి. అవే నీ జీతం. ఏడాది పూర్తి అయ్యేసరికి నువ్వు దారి చేయలేకపోయావో బతికి ఉన్నన్నాళ్ళు నా కింద జీతం లేని నౌకరుగా పనిచేయాలి. నీకు సమ్మతమేనా అని రాక్షసుడు అడిగాడు. అందుకు ప్రసన్నుడు, గత్యంతరం లేనివాణ్ణి, దేనికైనా ఒడిగట్టాలి అని ప్రసన్నుడు అన్నాడు. ప్రసన్నుడు రాక్షసుడి ఇంట్లో అడుగు పెట్టగానే ముసలావిడ అక్కడ కనిపించింది. కానీ ఆమె ప్రసన్నుణ్ణి గుర్తించనట్టు నటించింది. ఆమె రాక్షసుడి భార్య అని, రాక్షసుడికి భయపడుతుందని గ్రహించి ప్రసన్నుడు కూడా ఆమెను ఎప్పుడూ చూడనట్టే ప్రవర్తించాడు. మర్నాడు ఉదయం రాక్షసుడు ప్రసన్నుడి చేతికొక గొడ్డలు ఇచ్చి అడవిలో ఒక చోటుకి తీసుకుపోయి, ఎంత త్వరగా పని ప్రారంభిస్తే అంత మంచిది, ఏమంత కష్టమైన పని కాదు అని ఒక చెట్టును మొదలు పట్టుకొని ఎండుపుల్లలను విరిచినట్టు పెళ్ళుమని విరిచి చూపి రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ప్రసన్నుడు గొడ్డలి తీసుకొని మరొక చెట్టును కొట్టడం ప్రారంభించినప్పుడు దాని కర్ర గట్టిగా ఉండటం తెలిసి వచ్చింది. ఆ చెట్ల పేరే రాతి కర్ర చెట్టు. చీకటి పడి ప్రసన్నుడు ఇంటికి తిరిగి వచ్చాక రాక్షసుడు, పని చురుకుగా సాగుతున్నదా అని అడిగాడు.
అందుకు ప్రసన్నుడు, చురుకుగా సాగటమా, అబ్బో ఆ చెట్లు చాలా గట్టివి అని ప్రసన్నుడు నిస్పృహగా అన్నాడు. అందుకు రాక్షసుడు, నా పనివాళ్ళంతా వట్టి సోమరిపోతులు, ప్రతి ఒక్కడూ నువ్వన్నమాటే అన్నాడు అని రాక్షసుడు అన్నాడు. సోమరిపోతు అనిపించుకోవటం ప్రసన్నుడికి చాలా బాధ అయింది. మర్నాడు మరింత శ్రమపడ్డాడు, కానీ ఫలితం లభించలేదు. ప్రసన్నుడు రోజుకు 1-2 చెట్ల కన్నా పడగొట్టలేకపోవటం చూసి రాక్షసుడు చాలా ఆనందం చెందాడు. కొద్ది రోజులు గడిచాక ఒక ఉదయం ప్రసన్నుడు గొడ్డలి తీసుకొని వెళ్తుండగా అడవిలో పుల్లలేరుతూ ముసలావిడ కనిపించింది. అప్పుడు ఆ ముసలావిడ, చూడు బాబు, ఈ దుర్మార్గుడు మిగిలిన వాళ్లను అన్యాయం చేసినట్టే నిన్ను చేయబోతున్నాడు. నువ్వు కొట్టే చెట్ల నుంచి 70 చెట్లు వదిలేసి 71వ వరుసన చెట్లు నరుకుతూ పో. ఈ సంగతి రాక్షసుడికి ఏమాత్రం తెలియనీయకు. రాక్షసుడు చెప్పిన చోటు కూడా కొంచెం కొంచెంగా పని సాగుతున్నట్టే కనిపించని అని ముసలావిడ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రసన్నుడు వెంటనే ఆమె చెప్పిన ప్రకారం చెట్లు లెక్క పెట్టుకుంటూ పోయి తాను మొదట కొట్టిన చెట్టు నుంచి 71వ చెట్టును గొడ్డలితో ఒక్కటి కొట్టేసరికి అది ఒక్కసారిగా విరిగి కింద పడింది. ఆ వరుసలోనే మరొక చెట్టును కూడా అలాగే గొడ్డలితో కొట్టాడు. ఆ చెట్టు కూడా దెబ్బకు కూలింది. అతనికి ఎక్కడి లేని ఉత్సాహము వచ్చింది. చీకటి పడేలోపుగా 100 చెట్లు పడిపోయి అడవిలోకి చాలా దూరం దారి ఏర్పడింది. అది మొదలు అతను రోజు ఎక్కువసేపు అడవిలో రహస్య మార్గం తయారు చేస్తూ కొద్దిసేపు పాత స్థలంలో పనిచేసి తెగ అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. పని ఎలా సాగుతుందని రాక్షసుడు అడిగితే, సాగుతుంది, అవేం చెట్లు, రాతి చెట్లు అని ప్రసన్నుడు అనేవాడు. రాక్షసుడు లోపల చాలా సంతోషించేవాడు. రాక్షసుడు పెట్టిన గడువు అయిపోవస్తుండగానే ప్రసన్నుడు అడవి గుండా దారి పూర్తి చేసి అవతలి పక్కన మైదానాన్ని చేరాడు. అతను ఒక చెట్టు వద్దకు రాగానే దానిపై నుంచి గువ్వ ఒకటి ఎగిరిపోయింది. ప్రసన్నుడు ఆ చెట్టెక్కి దాని మీద ఉన్న గూటిని చూశాడు. అందులో ఎన్నో రత్నాలు, మాణిక్యాలు గల నగలున్నాయి. అతను లోగడ పోగొట్టుకున్న ఉంగరం కూడా అందులోనే ఉన్నది. ప్రసన్నుడు పరమానంద భరితుడై ఆ నగలను, తన ఉంగరాన్ని తీసుకొని చెట్టు దిగి కిందకి వచ్చాడు. వెళ్ళి వస్తానని రాక్షసుడితో చెప్పే అవసరం కూడా అతనికి లేదు. అందుచేత అతను తిన్నగా రాజుగారిని చూడబోయాడు. రాజుగారు తన నగలిక దొరకవని నిరాశగా ఉన్నారు. అందుచేత ప్రసన్నుడు వాటిని తెచ్చి ఇవ్వగానే ఆయనకు ఎక్కడి లేని ఆనందము కలిగింది. ఆయన తన ఆఖరి కుమార్తెను ప్రసన్నుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రసన్నుడి తండ్రికి శుభలేఖ వెళ్ళింది. తన పెద్ద కొడుకుకు తన ఆస్తి పంచుకునే గీత లేకపోయినా రాజకుమార్తెను పెళ్లాడే అదృష్టం పట్టినందుకు తండ్రి పరమానందం చెంది పెళ్లికి బయలుదేరాడు. ప్రసన్నుడికి రాజకుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. తర్వాత ప్రసన్నుడు చాలా కాలం హాయిగా జీవించాడు.